వద్దన్ ఆయుర్వేద ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం ఈ ఎపిసోడ్ లో పురుషుల్లో సంతానలేమికి గల కారణాలు అలానే పరిష్కారాల గురించి తెలుసుకుందాం. మేల్ ఇన్ఫర్టిలిటీ, తండ్రి కావాలి లేదా ఒక కుటుంబం ఉండాలి అనేది ప్రతి ఒక్కరి కోరిక. ఎంత పరితపించినా పిల్లల్ని పొందలేకపోవడమే సంతానలేమి కారణాలు పురుషులలో ఉంటే దానిని మనం మేల్ ఇన్ఫర్టిలిటీ అని అంటాం. ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 లక్షల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు అని ఒక సర్వేలో కూడా తేలడం జరిగింది. అత్యధికంగా మగవారిలో ఈ సమస్య ఉండటం ఆశ్చర్యకరం కాగా దీనికి కారణాలు అనేకం. స్వయంకృత అపరాధాలు కొన్ని కాగా మరికొన్ని ఆరోగ్య సమస్యలు. పురుషులలో ఇన్ఫర్టిలిటీ గుర్తించడం ఎలా? స్పెర్మ్ కౌంట్ అలానే స్పెర్మ్ క్వాలిటీ పరీక్షలు, అల్ట్రాసౌండ్ లాంటి స్కానింగ్ చేయడం ద్వారా అలానే కొన్ని రకములైన ఇన్ఫెక్షన్స్, టెస్టిక్యులర్ ట్యూబర్కులోసిస్ లాంటివి కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. కొన్ని సమస్యలను గుర్తించడం ద్వారా ఇన్ఫర్టిలిటీని తెలుసుకోవచ్చు. మొదటిది లో స్పెర్మ్ కౌంట్. మీలో వీర్య కణాలు తక్కువగా ఉన్నాయేమో గుర్తించండి. సమస్య ఉన్న పురుషులలో వీర్య కణాలు అనేవి చాలా తక్కువగా ఉండటం ప్రధానమైన లక్షణం. మిలియన్స్ లో ఉండవలసిన స్పెర్మ్స్ అనేవి వీరికి చాలా తక్కువ ఉండటం అనేది జరుగుతుంది. స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి గల కారణాన్ని మనం గుర్తించగలిగితే తిరిగి వైద్యంతో పాటు అలానే కొన్ని ప్రక్రియల ద్వారా తిరిగి వాటి సంఖ్యను పెంచి సమస్యకు చెక్ పెట్టవచ్చు. రెండవది పూర్ స్పెర్మ్ మోటిలిటీ, చలన రహిత వీర్య కణాలు. ప్రతి వీర్య కణంలో 3 భాగాలుంటాయి. అవి హెడ్, బాడీ అండ్ టెయిల్. టెయిల్ అనేది వీర్య కణాలని ముందుకు కదలడానికి సహాయపడుతుంది. కానీ ఈ సమస్య ఉన్నప్పుడు వీర్యం ముందుకు కదలలేక స్త్రీ యొక్క ఓమ్ ని ఫర్టిలైజ్ చేయలేకపోవడం జరుగుతుంది. మైక్రోస్కోప్ అనాలిసిస్ ద్వారా ఈ సమస్యను గుర్తించి తగిన జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. అలానే వైద్యం కూడా చాలా అవసరం. మూడవది అబ్నార్మల్ స్పెర్మ్ షేప్, అసాధారణమైన రూపంలో ఉన్న వీర్య కణాలు. కొంతమందిలో ఈ వీర్య కణాలు ఉండే అబ్నార్మాలిటీస్, షేప్ అండ్ సైజ్ కూడా ప్రధాన కారణాలు. జెనెటికల్ అలానే మరేదైనా సమస్య వలన కూడా కావచ్చు. నాలుగవది టెస్టిక్యులర్ ఇష్యూస్ లేదా వృషణాల్లో సమస్యలు. ఈ టెస్టిక్యులస్ అనేవి స్పెర్మ్ ఉత్పత్తి జరిగే భాగాలు. ఏదైనా గాయం జరగడం వలన అలానే ప్రమాదం కారణంగా దెబ్బ తగిలిన దీని వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ వచ్చే ప్రమాదం ఉంది. ఇది స్పెర్మ్ ఉత్పత్తి పైన చాలా ప్రభావం చూపుతుంది. ఐదవది హార్మోనల్ ఇన్బ్యాలెన్సెస్, హార్మోన్లు అసమతుల్యతలు. మేల్ సెక్స్ హార్మోన్ టెస్టోస్టెరాన్ లో స్థాయిల్లో హెచ్చుతగ్గులు రావడం వల్ల స్పెర్మ్ ఉత్పత్తి పైన ప్రభావం చూపుతుంది. ఉండవలసిన సంఖ్య కన్నా తక్కువ ఉండటం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఆరవది జెనెటిక్ ఫ్యాక్టర్స్, జన్యుపరమైన కారణాలు. అలాగే వంశపారంపర్యంగా వచ్చే కొన్ని రోగాలతో పాటు ఈ ఇన్ఫర్టిలిటీపై కూడా జెనెటికల్ ఫ్యాక్టర్స్ అనేవి ఎంతో కొంత ప్రభావం చూపుతూనే ఉంటాయి. 3 తరాల్లో వాళ్ళు ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉంటే మరుసటి తరం వారికి వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది. ఏడవది ఇన్ఫెక్షన్స్, అంటువ్యాధులు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అలానే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కూడా మేల్ సెక్షువల్ ఆర్గాన్స్ కి నష్టం కలుగజేస్తాయి. కనుక ఆ డిసీజ్ ని గుర్తించడానికి వైద్యం తీసుకోవడం ఈ సమస్యకు పరిష్కారం. ఎనిమిదవది ఇజాక్యులేషన్ డిజార్డర్స్, స్ఖలన రుగ్మతలు. కొంతమందిలో వీర్యం ఉత్పత్తి బాగానే ఉన్నప్పటికీ వీర్యం విడుదల కాకపోవడం అలానే ఆలస్యంగా విడుదల కావడం కూడా ఈ ఇన్ఫర్టిలిటీ సమస్యలో భాగాలే. ఇలాంటి ఎజాక్యులేషన్, ఎరెక్టల్ డిస్ఫంక్షన్ సమస్య ఉన్న వాళ్ళు తగిన మందులు వాడటం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చు. తొమ్మిదవది లైఫ్ స్టైల్, జీవన శైలిలో వస్తున్న మార్పులు. మారుతున్న కాలంతో పాటు మనిషి చాలా ముందుకు వెళ్లిపోయాడు అని మనం అనుకుంటున్నాం. కానీ జీవన విధానంలో అలానే మనిషి జీవన శైలిలో వస్తున్న మార్పులు మనిషికి చేస్తున్న మంచి కంటే చెడే ఎక్కువ చేస్తున్నాయి. సరైన నిద్ర లేకపోవడం, శరీరానికి తగినంత వ్యాయామం అలానే మానసిక ప్రశాంతత లేని యంత్రాల్లా మారిపోయాయి మన జీవితాలు. దీని పర్యవసానమే అనారోగ్యాలు అలానే శరీరంలో అనేక లోపాలకి కారణంగా మారుతున్నాయి. అధికంగా బరువు పెరిగిపోవడం ఊబకాయానికి దారితీస్తున్నాయి. అధికంగా బరువు ఉండటం అనేది సెక్షువల్ హెల్త్ మీద కూడా ఎంతగానో ప్రభావం చూపిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. దీనితో పాటు ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లు ఈ ఇన్ఫర్టిలిటీ సమస్యకు మరో కారణమని చాలా అధ్యాయాలలో కూడా తేలడం జరిగింది. కనుక వీటికి వీలైనంత వరకు దూరంగా ఉండటం అలానే కొద్దిగా అలవాట్లను దూరం చేసుకోవడానికి ప్రయత్నించడం చాలా అవసరం. అతి చిన్న వయసులోనే ఈ సమస్యకు గల ప్రధాన కారణాలు. మొదటి కారణం ఎర్లీ డిసీజెస్ ఇన్ 20s. చిన్న వయసులోనే అలవాట్ల వలన లేదా మన చుట్టూ ఉండే పర్యావరణం యొక్క పొగ, దుమ్ము, కాలుష్యం వలన మనం తీసుకుంటున్న ఆహారం, వాటిలో ముఖ్యంగా చాలా వరకు జంక్ ఫుడ్, నూనెలో వేసిన తెల్ల కొవ్వు పదార్థాలు, ప్రాసెస్ ప్యాక్డ్ ఫుడ్ లాంటివి కూడా ప్రధాన కారణాలని ఈ సమస్య పైన చేసిన అధ్యయనంలో తేలడం జరిగింది. అతి చిన్న వయసులోనే చాలా మందికి అనేక అనారోగ్యాలు రావడం జరుగుతుంది. వాటిలో కొన్ని షుగర్, బీపీ అలానే ఊబకాయం. ఇలాంటి సమస్యలు 30 లోపు ఉన్న పురుషులలో కూడా ఈ సమస్య రావడానికి గల కారణాలుగా మారుతున్నాయి. అలాగే మనం పురుషులు చాలా మందిని గమనించినట్లయితే ఈ ల్యాప్టాప్లు, ఫోన్లు అనేవి ప్యాంటు కింద జేబులో పెట్టడం, ఫోన్ ద్వారా ఉత్పన్నమయ్యే రేడియేషన్ కూడా ఇన్ఫర్టిలిటీకి దారి తీయవచ్చు. అలానే చాలా మంది ఈ ల్యాప్టాప్ ని పనిచేస్తున్న సేపు ఒడిలో పెట్టుకుని వాడుతూ ఉండటం మనం చూస్తూ ఉంటాం.
దీని వలన కూడా చాలా సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. రెండవది మానసిక ఒత్తిడి, డిప్రెషన్. ఈ 3 తరాలని పట్టి పీడిస్తున్న, అలానే ఇన్ఫర్టిలిటీకి దారితీస్తున్న 3 ప్రధానమైన సమస్యలు. ప్రతి చిన్న విషయానికి, పెద్ద విషయానికి కూడా వీటికి గురవుతుంది ఈ తరం. వ్యాయామం, ధ్యానం లాంటివి చేయడం వల్ల కూడా వీటి నియంత్రణలో ఉంచుకోవచ్చు. అలానే వీటికి వైద్యం తీసుకోవడం ద్వారా సమస్య తారాస్థాయి చేరకుండా ఆపి ఇన్ఫర్టిలిటీ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఇన్ఫర్టిలిటీ సమస్యకు పరిష్కారాలు. తగిన పరీక్షలు జరిపిన తర్వాత మీ సమస్య ఏంటో గుర్తించడం జరుగుతుంది. మన వైద్య శాస్త్రం కొన్ని సంవత్సరాల క్రితంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా ఆధునికంగా మారిపోయింది అన్న విషయం గుర్తించాలి. తగు జాగ్రత్తలు తీసుకుంటూ, నిపుణుల పర్యవేక్షణలో క్రమం తప్పకుండా చెప్పబడిన మందులు వాడుతూ, అలాగే జీవన శైలిలో మార్పులు చేసుకుంటూ సమస్య నుండి బయటపడవచ్చు. ఆయుర్వేదంలో ఉన్న 3 అద్భుత చికిత్సా విధానాలు. వాటిలో మొదటిది వాజీకరణ లేదా వృష్య చికిత్స. అష్టాంగ ఆయుర్వేదంలోని చెప్పబడిన 8 ప్రధాన మార్గాల్లో ఒకటి వాజీకరణం. ఒక వ్యక్తి మంచి శరీరాకృతి, శక్తి, బలం మరియు ఛాయ్తో లైంగికంగా ఉల్లాసంగా, శక్తివంతంగా చేయడంతో పాటుగా అంగస్తంభన వంటి అనేక సాధారణ లైంగిక సమస్యలను నిర్మూలించడంలో ఈ వైద్యాన్ని వాడతారు. లైంగిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించే పద్ధతులు వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి మూలికలు మరియు హెర్బో మినరల్స్ ద్వారా వైద్యం అందించడం జరుగుతుంది. 17 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవారు మరియు 70 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు వాజీకరణ చికిత్స పొందవచ్చు. న్యూరో ఎండోక్రినో ఇమ్యూన్ సిస్టమ్ ను మాడ్యులేట్ చేయడం ద్వారా మానవ శరీరం లోపల వాజీకరణ రసాయనం పనిచేస్తుంది. ఇది పునరుత్పత్తి వ్యవస్థను మరియు లైంగిక పనితీరును మెరుగుపరుస్తుంది. దీనిలో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండి ఫలితాలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. వాజీకరణలో సుమారుగా 100 విభిన్న సూత్రీకరణాలు ఉన్నాయి. వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి ఎంచుకోవడం జరుగుతుంది. రెండవది రసాయన చికిత్సలో తీసుకునే రసాయన ద్రవ్యం. అగ్ని అనగా జీర్ణ వ్యవస్థలో జీర్ణక్రియ పూర్తయిన తర్వాత అది మన శరీర కణాలలోకి పీల్చుకోవడం ద్వారా అక్కడి నుండి మైక్రో సర్క్యులేషన్ జరిగి శరీరంలోని ఇతర టిష్యూస్ లోకి వెళ్లి సమస్యను సరిచేస్తుంది. ఈ విధంగా రసాయన ఆరోగ్య సమస్యలను సరిచేయగలదు. అలాగే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి సహాయం చేయగలదు. రసాయన ఆయుర్వేదంలో రసాయనాలు పనిచేసే ప్రక్రియలలో అగ్నిదీపన అంటే జీర్ణ వ్యవస్థను, జీవక్రియను సరిచేయటం. ఆమపాచన అంటే శరీరంలోని టాక్సిన్స్ ను తీసివేయటం. మేధ్య అంటే శక్తిని మెరుగుపరచడం, బాడీ టిష్యూస్ ను సరిచేయటం. ఇలా వివిధ రకాలుగా పనిచేయడం ద్వారా ప్రధాన రుగ్మతులను నిర్మూలిస్తుంది. మూడవది అభ్యంగన స్నానం. ఏదో స్నానం చేసామన్నట్లుగా కాకుండా తనువు, మనసు అనుభూతి చెందుతూ స్నానం ఆచరించడం. శిరస్సుపై నుండి స్నానం చేయడంతో పాటుగా నువ్వుల నూనెతో తలంటి, అలానే శరీరానికి నువ్వుల నూనెతో మద్దన చేసి నలుగు పిండితో ఒళ్ళు రుద్దుకొని గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ఒక పద్ధతి అయితే, మరొకటి కొన్ని మూలికల మిశ్రమంతో కూడిన నూనెతో శరీరమంతా మద్దన చేసి స్నానం ఆచరించడం జరుగుతుంది. ఆయుర్వేదంలో ఇన్ఫర్టిలిటీ సమస్యకు చాలా అద్భుతమైన మందులు ఉన్నాయన్న విషయం గుర్తించాలి. జీవన శైలిలో మార్పులు చేయడం ద్వారా పంచకర్మ చికిత్స మానసిక ఒత్తిడి తగ్గించడానికి మార్గాలు సూచించడం, ఆహారంలో మార్పుల ద్వారా ఇది సాధ్యపడుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. స్వచ్ఛమైన గాలి, పరిశుద్ధమైన నీరు, ఆరోగ్యకరమైన ఆహారం, కంటి నిండా నిద్ర, మనసంతా ప్రశాంతత, ఆరోగ్యకరమైన జీవనం జీవించడానికి చాలా అవసరమని గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మరో ఎపిసోడ్ లో ఆరోగ్యాన్ని పెంపొందించే మరో మంచి అద్భుతమైన టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడంతో పాటు మీ బంధుమిత్రులకు షేర్ చేయడం ద్వారా వారి ఆరోగ్యానికి మేలు చేసిన వారవుతారు.